ఉద్యమ కిరీటం న్యూస్ ఛానల్ 2 లక్షల రైతు రుణమాఫీ సందర్భంగా సిరికొండ మండల కేంద్రంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఉర్దూ అకాడమీ చైర్మన్ తహార్ బిన్ అందన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాట తూచి తప్పకుండా 2 లక్షల రుణమాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయమై ఎమ్మెల్యే హరీష్ రావు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని అన్నారని, ఇప్పుడు దీనిపైన మౌనం పాటిస్తున్నాడని, అది ఆయన మనస్సాక్షికే వదిలేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బాకారం రవి, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎర్రన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాట్లాడమే కాదు, తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు వాగ్దానాలు చేస్తూ అధికారంలోకి 10 సంవత్సరాల్లో ఉండి మీరు రైతాంగానికి ఇచ్చినటువంటి మాట తప్పారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రైతాంగం అండగా ఉంది. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు మీకు సవాల్ విసిరారు. మీరు 2 లక్షల వరకు మాఫీ చెయ్యరు అనేటువంటి విషయాన్ని అదే రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, ఆడిన మాటను తప్పమనేటువంటి మాట చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు కూడా మీ ఛాలెంజ్కు సవాల్ ఇచ్చిండు. మేము రుణమాఫీ చేస్తాం, మీరు రాజీనామాకు సిద్ధంగా ఉండండి అనేటువంటి మాట. ఒకవేళ హరీష్ రావు గారు మీరు ఇచ్చిన మాట ప్రజల సమక్షంలో, రైతుల సమక్షంలో, బహిరంగ సభల్లో, అనేక మంది పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పారు. కాబట్టి అయితే మీరు చెప్పిన మాట అబద్ధమా, లేకుంటే ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నారా? శాసనసభకు రాజీనామా చేయండి, ప్రజలు నిర్ణయిస్తారు, మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారా లేదా అనేటువంటి విషయాన్ని. రాజీనామా చేస్తామనేటువంటి మాట చెప్పారు. కాబట్టి ఇచ్చిన మాటను తప్పకుండా, మీ నోటితో వెళ్ళిన మాటను తప్పకుండా మీరు రాజీనామా చేస్తారనేటువంటి విషయాన్ని మేము ఈరోజు ప్రజలందరి ద్వారా అడుగుతా ఉన్నాం. అది ఒకవేళ మీరు రాజీనామా చేయకపోతే అది మీ విఘ్నతకే వదిలిపెడతాం. ₹1,00,000 లోపు నుండి 1,50,000, నిన్న 2 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాహుల్ గాంధీ గారికి, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, మేమందరం, నాతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎర్రన్న గారు, మాజీ సర్పంచ్ రవిశంకర్ గారు, మాజీ ఎంపీటీసీ రిక్కుల నర్సయ్య గారు, అదేవిధంగా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఆసిఫ్ గారు, మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్నటువంటి సోదరుడు మా బైరయ్య, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో పాటు రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామనేటువంటి మాట చెప్పినటువంటి విషయాన్ని, మాట చెప్పడమే కాదు, దేశంలో ఎక్కడ కూడా అమలు చేయనటువంటి విధంగా 2 లక్షల వరకు ఈరోజు మాఫీ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, వారి క్యాబినెట్ సహచరులందరికీ, ఈ మండల రైతాంగం పక్షాన, స్వయంగా నేను కూడా రైతును కాబట్టి నా పక్షాన హృదయపూర్వకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ విషయాన్ని రైతాంగ సోదరులు గ్రహించవలసిందిగా, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా అండగా ఉన్నటువంటి రైతాంగం, అదేవిధంగా ముఖ్యంగా రైతులు కాంగ్రెస్ పక్షాన విశ్వాసం ఉంచి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చారు. కాబట్టి మీకు ఏదేదైతే వాగ్దానం చేశామో ఆ వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో రైతులు సుఖ సంతోషాలతో ఉంటారనేటువంటి విశ్వాసంతో ఈరోజు ఈ మండలంలోని రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను.